నువ్వు నాకు మళ్ళీ దక్కావు అంటే అది ఖచ్చితంగా ఆ దేవుడిదయ్యే అనుకుంటున్నాను. నేను నీ దగ్గరికి రావడానికి కారణం దేవుడు కాదు, ఒక దేవత. ఆవిడ పేరు జయంతి. రేపు ముహూర్తం కుదిరి ఓకే అన్న తర్వాత మనమే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేయాలి. అందుకు నువ్వు ప్రిపేర్గా ఉండాలి. పెళ్లి చేసేది కలిసి బ్రతకడం కోసం. కారణం ఏదైనా వాళ్ళు కలిసి బ్రతికే అవకాశం ఉండదు అని శాస్త్రం చెబుతోంది. కానీ దాని పర్యవసానాలు కూడా మనం భరించాలి. చందు, అలా డల్ అయిపోకు. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. చూద్దాం ఈ సమస్యకి ఏ పరిష్కారం దొరుకుతుందో. ఎలా రాజా? ఇది మనం తీసుకునే నిర్ణయం కాదు. మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం పద. దిగు చెప్తాను. పెద్దమ్మా, చందు, రాజా కూర్చోండి. పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాం పెద్దమ్మా. ఏమన్నారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టారు? ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అది ముహూర్తాలు కుదరలేదాంటీ. ఈ వారంలో ఉన్న ముహూర్తాలు కుదరలేదు. ఆ తర్వాత మూడము శూన్యమాసము అని అంటున్నారు. మరో 3 నెలల వరకు కష్టం అంటున్నారు. అప్పటి వరకు అంటే ఎలా పెద్దమ్మా? నువ్వే చెప్పు. ఎందుకు ఆ దేవుడు ప్రతి విషయంలో నాతో ఇలా ఆడుకుంటున్నాడు? ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. అటు చూస్తే నా పరిస్థితి ఏ క్షణంలో ఏంటో తెలీదు. పోనీ మొండిగా పెళ్లి చేద్దాం అంటే పెళ్లి చేశాక ఆ జంట కలిసి ఉండరని భయపడుతున్నారు. ఏం చేయాలి పెద్దమ్మా? నేను ఏం చెప్పలేకపోతున్నానమ్మా. ఎలా చెప్పను? నేను తలచెడిన మనిషిని. ఏ నిర్ణయం అయినా ఎలా తీసుకోను? అలా అంటే ఎలా పెద్దమ్మా? ఏదైనా ఒకటి మాత్రం నిజం చందు. పెళ్లి చేస్తూ ఎవరైనా ఆ జంట కలకాలం కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకుంటారు. కానీ ఏ జంట విడిపోలని కోరుకోరు. నాకు అలాగే పెళ్లి చేశారు. మరి నా తలరాత ఎందుకు ఇలా అయ్యింది అంటే దానికి సమాధానం లేదు. ఏ ముహూర్తాలు చూసుకుని జంటలు జీవితాంతం కలిసే ఉంటారు? అదెలా కుదురుతుంది అంటే దానికెవరూ సమాధానం చెప్పలేరు. కానీ ఒక్కటి మాత్రం నిజం అమ్మా, తలరాత్రి మించిన జాతకం గాని, విధిని మించిన ముహూర్తం గాని ఉండవు. ఇది నా అభిప్రాయం. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు పెద్దమ్మా. గాలిలో దీపం పెట్టి దేవుడా అనే పరిస్థితి కాదు. నాకు తెలుసు నేను ఆరిపోతానని. చందు, అవును పెద్దమ్మా, ఆ గాలొచ్చేలోగా చెయ్యాల్సినవన్నీ చెయ్యాలి. కానీ అవకాశం దొరకట్లేదు. దానికేం చేయాలి? మనమెందుకమ్మా నిర్ణయం తీసుకోవటం? దానికి నీ వయసు, నా అనుభవం రెండూ చాలు. ఆ రెండూ ఉన్న వ్యక్తి రాజశేఖరం గారు. ఆయన్ని అడగండి. ఆ పెద్దాయన కంటే ఎవరికేం తెలుసు?
ఆయన ఏం చెప్తే అదే చేద్దాం. అవును చందు, ఆంటీ చెప్పింది నిజం. ఆయన అనుభవంతో తన కూతురు జీవితాన్ని ఎలా చక్కదిద్దుతారో ఆయనే మార్గం చూపిస్తారు. పద, వెళ్ళి ఆయన్నే అడుగుదాం. వస్తాం పెద్దమ్మా. అలాగేనా? వెళ్ళొస్తాం ఆంటీ. ఉమ్. ఏంటమ్మా ఇద్దరు కలిసి వచ్చారు? బాగుంది, రండి రండి. సతీ సమేతంగా వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుంది. రండి కూర్చోండి. మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు? వెళ్ళాలనుకున్నానయ్యా, కానీ ఇప్పుడు వాయిదా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ప్రయాణం వాయిదా వేసుకోగలరు తాతయ్య, కానీ నా ప్రయాణం అలా ఆగేది కాదు. చావు వైపుకి సాగే నా ప్రయాణం నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా అలా సాగిపోతూనే ఉంది. వాయిదా కూడా వేయలేని పరిస్థితి తాతయ్య. ఎందుకమ్మా పదే పదే అదే గుర్తు చేసుకుంటావు? ఆ అవసరం ఏంటి? ఎందుకు అదే తలుచుకొని బాధపడతావు? రాజా, నువ్వైనా తనకు నచ్చ చెప్పాలి కదా. తను మాత్రం ఏం చెప్తాడు తాతయ్య? నిన్నటి దాకా ప్రాబ్లం నేనొక్కదాన్నే అనుభవించేదాన్ని, కానీ ఇప్పుడు ప్రాబ్లం తనది కూడా. నా కోరిక తీర్చడం కోసం తను కష్టపడుతున్నాడు. అసలేమైందమ్మా? పంతులు గారిని కలిసి అంకుల్కి జయంతి గారికి పెళ్లి ముహూర్తం పెట్టమని అడిగాను సార్. 3 నెలల వరకు ముహూర్తాలు లేవంటున్నారు తాతయ్య. ఏదో మూఢముందంట, చేయకూడదంటున్నారు. అవునమ్మా, మూఢంలో పెళ్లిళ్ళు చేయరు కదమ్మా. కానీ 3 నెలల పాటు నేను బతుకుతానా చెప్పండి? నా ఆరోగ్యం గురించి దాచడానికి ఏమీ లేదు, అందరికీ అంతా తెలుసు. ఇప్పుడు 3 నెలల పాటు ఆగాలి అంటే నా కోరిక తీరకుండానే నేను పోతానేమో తాతయ్య. అమ్మా చందు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా అది మీ ఒక్కరి వల్లే అవుతుంది. ఎందుకంటే అందరికంటే పెద్దవారు మీరు. మీ మాట కాదంటానికి ఎవరూ సాహసం చేయరు. ఏం చేయాలి తాతయ్య? కాదని పెళ్లి చేద్దాము అంటే ఆ జంట కలిసి ఉండరు అంటున్నారు. నేను పెళ్లి చేస్తుందే వాళ్ళు బాగుండాలి, కలిసి ఉండాలి అని కదా. అలాంటిది వాళ్ళే కలిసి ఉండరు అంటుంటే ఎలా తాతయ్య? చూడమ్మా, నేను మాట చెప్పనా? ఏ శాస్త్రమైనా ఏ పద్ధతైనా మనిషి జీవితానికి అనుగుణంగా రూపొందించినవే కానీ జీవితానికి అడ్డుపడేవి కాదు. మనిషి మనుగడకు అడ్డుపడితే అది అసలు శాస్త్రమే కాదు. ఇలాంటి శాస్త్రాలు పుట్టిన తర్వాత దానికి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే అభిజిత్ లగ్నం అని ఒకటి ఉంటుంది. ఆ లగ్నంలో పెళ్లి చేస్తే ఆ దోషాలు పోతాయని విన్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఇది మనకు అవసరం కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి ఈ లగ్నానికే పెళ్లి జరిపిద్దాం.
చాలా థ్యాంక్స్ తాతయ్య. నీ మాట నాకు కొత్త ఊపిరినిచ్చింది. నిజంగా ఈ పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతానేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది తాతయ్య. చందు, పెద్ద ఆయన చెప్పాక ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎలాగైనా ఆ ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని కోరుకున్నాక ఏది అడ్డు తగిలినా ఆ జంటని విడదీయలేదు. అవును రాజా, మా తాతయ్య పెద్ద సిద్ధాంతిలా దీవించాక ఎవరు మాత్రం కాదంటారు? అలాగే చేద్దాం. ఇప్పుడు నా గుండెల మీద బరువు తీరిపోయింది. వస్తాను తాతయ్య. అలాగేనమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను సార్. మంచిది. వదినా, వదినా, కాఫీ ఇస్తే ఆఫీస్కి బయలుదేరతా. వస్తున్నా. నువ్వు నడిపే ఆఫీసే కదా కృష్ణ, మరీ అంత టైం టు టైం అంటే ఎలా? కొంచెం లేట్ అయితే కొంపలే మునిగిపోవుగా. లేదు వదినా, మనం ఉద్యోగం చేసేటప్పుడు 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ మనమే నడిపేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. మనమే లేట్ చేస్తే మనల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా లేట్ చేస్తారు. వదినా, ఎవరొచ్చారో చూడు. చందు, ఆ జంటను చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది కదా కృష్ణ. అవును వదినా, చాలా ఆనందంగా ఉంది. ఇది అసలు కళ నిజం అనిపిస్తుంది. ఇది ఇలాగే ఉండిపోతే బాగుంటుంది. డాడీ, చందు, ఎలా ఉన్నావమ్మా? నాకేంటి డాడీ? అయినా నేనేదో అత్తారింటికెళ్ళి ఏళ్ళు గడిచినట్టు అడుగుతారేంటి? నిన్నే కదా వెళ్ళింది. పెద్దమ్మా, ఇలా రా. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నాకు దండం పెట్టడం ఏంటి? జంటగా వచ్చాం పెద్దమ్మా, మమ్మల్ని దీవించవా? నేనా? దేవుడు నాకు దీవించే రాత్రి రాయలేదమ్మా. ఆ అర్హత మీ పెద్దనాన్నతోనే పోయింది. అదేం కాదు పెద్దమ్మా, మంచి మనసున్న నీ దీవెన మాకెప్పుడూ కావాలి. నువ్వు దీవించాల్సిందే. అవును వదినా, దీవెనకు కావాల్సింది మంచి మనసే కానీ మరొకటి కాదు. జంటగా వచ్చారు కదా, దీవించొదినా. లేవండి, ఏమని దీవించాలో కూడా తెలియడం లేదమ్మా.
కానీ మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలంటే ఏం కావాలో అన్నీ ఆ దేవుడు మీకు అందిస్తాడు. అంకుల్, మీరు కూడా దీవించండి. లేవండి. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆగిపోయారే, దీవించండి. మనసులోంచి వచ్చింది. అదే నిజం కావాలని దీవిస్తున్నాను. లోపలికి పద. డాడీ, పూలు పండ్లు తీసుకొచ్చాను ఎందుకో తెలుసా? ఒక శుభకార్యం గురించి మాట్లాడేటప్పుడు పూలు పండ్లతో వచ్చి మాట్లాడాలి అంటారు కదా, అందుకే తెచ్చాను. శుభకార్యమా? ఏంటిది? చెప్పు రాజా. అదే అంకుల్, మీకు జయంతి గారికి పెళ్లి కదా, ఆ పెళ్లికి మేమే పెద్దలం. అది మా పెళ్ళి. మా పెళ్లి అని రాగలు తీయకు డాడీ. జయంతి గారితో ఆల్రెడీ మాట్లాడాను. మేమిద్దరం పెళ్లి పెద్దలుగా నిలబడి పెళ్లి చేస్తాము అంటేనే పెళ్లి కొప్పుకుంటాను అన్నారు. మీరు మళ్ళీ లేనిపోని మెలకలు పెట్టకండి. అది కాదు చందు. చూడు పెద్దమ్మా, ఆ రోజు నీ ముందే కదా జయంతి గారికి నాకు మధ్య ఒప్పందం కుదిరింది. అప్పుడే కదా నేను రాజా దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు చూడు డాడీ ఎలా మాట్లాడుతున్నారో. మేం ముహూర్తాలు కూడా పెట్టించేశాం, లగ్న పత్రిక కూడా రాయించి పంతులు గారి దగ్గర ఉంచాం. ఇప్పుడు కాదంటే కుదరదు. అవును అంకుల్, పెళ్లికి ఎక్కువ రోజులు కూడా లేదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మాకంత టైం కూడా లేదు. రాజా, మనం ఇంకా ఇక్కడే ఉంటే ఏదో ఒకటి అంటారు. మనకి చాలా పనులున్నాయి, వెళ్దాం పదా. చందు, అది కాదమ్మా. మీరేం మాట్లాడాలన్నా పెద్దమ్మతో మాట్లాడండి, లేదంటే తాతయ్యతో మాట్లాడండి. మాకు మాత్రం చాలా పనులున్నాయి. పద రాజా. చందు, ఏంటోదినా ఇదంతా? తప్పే ఉంది కృష్ణ. ముందనుకున్నదే కదా. చందు రాజా దగ్గరికి కాపురానికి వెళ్లేటప్పుడు జయంతి పెళ్లికి ఒప్పుకుంది. మీ పెళ్లి ఎప్పటికైనా జరగాల్సిందే కదా. అది కాదు వదినా. పెళ్ళైన కూతుర్ని ఎదురుగా పెట్టుకొని మళ్ళీ పెళ్ళంటే ఏదోలా ఉంది. అలాంటిది వీళ్ళ హడావడి చూస్తుంటే ఊరంతా పిలిచి హడావడి చేసేలా ఉన్నారు. నాకు నచ్చడం లేదు వదినా. చాలా ఇబ్బందిగా ఉంది. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదే సమస్య అయితే నేను రాజశేఖరం గారితో మాట్లాడతాను. చందుకు మాత్రం అడ్డు చెప్పకు. ఈ ఆనందం తనకి ఆయుష్ని పెంచుతుంది. డాడీ, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సాయంత్రం మీరు రెడీగా ఉండండి. మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. డాక్టర్ దగ్గరికా? ఎందుకమ్మా? ఎందుకేం డాడీ, రెగ్యులర్ చెకప్ కోసం వెళ్ళాలి కదా. మీరు రెడీగా ఉండండి, మనం వెళ్తున్నాం అంతే. ఓ ఏంటమ్మా, చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. అవును డాడీ, ఓ జంటని కలిపిన ఆనందం నాకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతోంది డాడీ. రాజా చందుల్ని కలిపాను కదా డాడీ, అదే ఆనందం. లేకపోతే నేను వెళ్ళను అని చందు, తను రాకపోతే పిచ్చోళ్ళ మారిపోతానని రాజా. అందుకే ఇద్దరిని కలిపేశాను. ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది సరేనమ్మా, వాళ్ళని ఎలా కలిపావో నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. సింపుల్ డాడీ. నాకు మీ డాడీకి పెళ్లి జరగాలి అంటే నువ్వు రాజాతో కలిసి ఉండాలని షరతు పెట్టేశా. అది తెలుసమ్మా, కానీ చందు ఎలా ఒప్పుకుందా అని. అసలే తను మొండి మనిషి కదా. ఎంత మొండి మనిషి అయినా తండ్రి మీద ప్రేమ ఎక్కడికి పోతుంది డాడీ. మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది అంటే
తను దేనికైనా సిద్ధమే అంటుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. అయ్యగారు, అమ్మగారు, ఒక్కసారి ఇటు రండి. ఏంట్రమ్మయ్యా? ఎవరు వచ్చారో చూడండి అమ్మా.